ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అన్నలందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా హ్యాపీగా ఉంది. దాదాపుగా 92 సంవత్సరాల సంక్రాంతి చారిత్రక విజయాన్ని అందించిన ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సినీ ప్రేక్షకులకి, అలాగే సినీ ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా మా హనుమాన్ యూనిట్ తరపున మీ అందరికీ పాదాభివందనాలు. థ్యాంక్స్ అలాట్. అండ్ ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారి గురించి. ఎందుకంటే కరెక్ట్ క్యారెక్టర్లు పడట్లేదు, ఎంత చేసినా రేగ్నెస్ రావట్లేదు అన్న దాంట్లో ఒక చిన్న దీంట్లో ఉండేవాడిని. ఇప్పుడు అది జాంబీ రెడ్డితో ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఒక బాడీ లాంగ్వేజ్, ఒక లుక్, టోటల్ అటైర్ మార్చి ఆ సినిమాలో ఒక స్లాంగ్ ఇవన్నీ క్రియేట్ చేసి నాకు కసిరెడ్డి అనే పేరు పెట్టి ఆ సినిమాతో నాకు నిజంగా చెప్పాలంటే ఒక వానమాలు నేర్పిన క్యారెక్టర్ అది. దాని తర్వాత మళ్ళీ హనుమాన్లో కాశీరెడ్డిని కాశీగా మార్చి దీంట్లో ఇంకొక అద్భుతమైన క్యారెక్టర్ క్రియేట్ చేశారు సార్. వన్స్ అగైన్ కొన్ని సినిమాలు చేస్తే సినిమాలకి పేరు వస్తుంది, కానీ దాంట్లో చేసిన క్యారెక్టర్స్ కొన్ని సినిమాలు మాత్రం వస్తాయి. ఈ సినిమాతో పాటు దాంట్లో పనిచేసిన క్యారెక్టర్ ఆర్టిస్టులందరికీ, అలాగే అందరి ఆర్టిస్టులకి ఈ సినిమాకి పేరు తెచ్చారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎప్పటికీ మీకు రుణపడిపోయి ఉంటాను. అండ్ ఆయనతో చేయడం ఒక ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే, మనకి తెలిసి అనుకుంది ఎంతో అనుకుని వస్తాం. వన్స్ కెమెరా ఆన్ చేసి యాక్షన్ చేసిన తర్వాత వన్ మోర్లు చెప్పే కొద్దీ మనం చాలా నేర్చుకోవాలి అని తెలుస్తుంది. ఎప్పుడు నిరంతర విద్యార్థిగా ఉండొచ్చు ఆయన సినిమాలో పనిచేస్తే. అలాంటి డైరెక్టర్ మన తెలుగు ఇండస్ట్రీకి దొరకడం చాలా చాలా సంతోషం. అండ్ అలాగే ఆయన నమ్మిన మా ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారికి, చైతన్య మ్యామ్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆయన ఎప్పుడు లొకేషన్లో చెప్పేవాళ్ళు, ఒక ఏదైనా సీక్వెన్స్ ప్లాన్ చేసేటప్పుడు ఇదండి సెటప్ అని అంటే పక్కన వెంకట గారు పెరిగిపోతుంది అంటే ప్రశాంత్ గారు పక్క పిలిచి మేము పెరిగిపోతుందని బాధలో ఉన్నామండి, ఆయన ఫోన్ చేస్తారు, పర్లేదు మీరు కానివ్వండి, మీరు నమ్మారుగా కానివ్వండి అని చెప్పి చాలా సపోర్ట్ చేశారని చెప్పి ఆ మాటలు వినేవాడిని నేను లొకేషన్లో. అండ్ ఇద్దరి మధ్యలో ఆ నమ్మకం, ఆ బాండింగ్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఇలాంటి అద్భుతమైన చిత్రాలు మీరు తెలుగు ప్రేక్షకులకు అందించాలి, ఇండియా వైజ్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే నేను జాంబిరెడ్డి నుంచి తేజ గారితో వర్క్ చేస్తున్నాను, మా హీరో తేజ గారితో. అండ్ ఆయనలో నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక సినిమా లొకేషన్కి వెళ్ళి హ్యాపీగా మేకప్ వేసుకొని ఇచ్చిన సీన్ చెప్పేసి వచ్చేసి సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రమోషన్స్కి వెళ్ళి ఉండిపోవచ్చు. బట్ డే 1 నుంచి ప్రతిరోజు ప్రతి క్షణం సినిమా పేల్చడం, సినిమా తినడం, సినిమాతో పడుకోవడం, ఇది తప్పించి ఇంక వేరే ధ్యాస లేదు, వేరే ఊసు ఉండదు ఆ మనిషికి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు ఎక్కువ పంక్చువాలిటీ ఎక్కువ, నేను తెగ ఫీల్ అయిపోయేవాడిని. లొకేషన్కి వెళ్ళి బాగా టైంకి వెళ్ళిపోతానని ఎక్కువ ఫీల్ అయ్యేవాడిని. నేను వెళ్ళేవరకు క్యారీవన్ ముందు కారు ఉంటుంది, లోపలే ఉంటాడు, ఒక హెయిర్ బ్లోయర్ సౌండ్ అనిపిస్తుంది, అని వచ్చారేనా ఓకే అని చెప్పాను. కానీ లోపల పోయి సీన్ గారు సీన్ పేపర్ ఇచ్చారు, ప్రశాంత్ సార్ మనం అయితే అనుకుందామండి, ప్రాక్టీస్ చేద్దాం, ఏమైనా కొత్త వస్తాయని అని చెప్దాం, ఆయన ఓకే అంటే చేద్దాం ఇలాగా. సో ప్రతిరోజు ఒక సీన్ ఇచ్చినప్పుడు దానికి ఎంత చేయాలి, ఎంత పెట్టాలి, దానికంటే ఎక్కువ పెట్టి ఎఫర్ట్స్ పెట్టి లాస్ట్కి ఈ సినిమాలో పవర్స్ వచ్చిన ప్రతిసారి ఆయన ఐ కలర్ మారుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే, ఒక ఐ లెన్స్ పెట్టేవాళ్ళు, ఆ లెన్స్ వల్ల ఆయన కన్ను ఆల్మోస్ట్ 70% డ్యామేజ్ అయింది. తొందరగా అది మీరు కోలుకోవాలి, ఆ హనుమంతుడు ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత, సినిమా రిలీజ్ ముందు వరకు కూడా ఈ ప్రమోషన్స్ ఎలా చేద్దాం, ఆయన తరపు నుంచి ఆయన ఎంతవరకు ఏం చేయొచ్చు, ఎలాంటి ఇంటర్వ్యూ చేయొచ్చు, ఎలాంటి కంటెంట్ చేయొచ్చు, ఇవన్నీ ఇంత మనసు పెట్టి ఇంత సినిమా మీద ఇంత ధ్యాస పెట్టడం అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది. అండ్ నిజంగానే అలాంటి హీరోలు దొరకడం రాబోయే కాలంలో మీరు ఎవరైతే డైరెక్టర్లతో పనిచేస్తున్నారో వాళ్ళకి నిజంగా చాలా చాలా ప్లస్ అండి, అదృష్టం కూడా. సో మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి, ప్రతి సినిమాకి ఇలాగే పనిచేయాలి. అండ్ అలాగే ఈ సినిమాకి పనిచేసిన మా శివన్న డిఓపి, ఆయన ఎలా అంటే చిన్నపిల్లలకి ఇంజెక్షన్ ఇస్తారు కదండి, అలాగా ఇలా ఇచ్చి అలా తీసేస్తారు. అసలు షార్ట్ పెట్టారా ఏం చేశారో తెలియదేనా. సో ఇయర్ మొత్తం ఆయనే బ్లాక్ బస్టర్లు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. మా ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్స్, నాకు తుంగభద్ర నుంచి పరిచయమైన హరిగౌర గారు, ఆయన సాంగ్స్ కారులో రిపీట్ మోడ్లో పెట్టుకుని వినేవాడిని. ఈయనతో మళ్ళీ ఎప్పుడు చేస్తానని అనుకునేవాడిని. ప్రశాంత్ వర్మ గారు
మన సినిమాకి హరిగౌర గారా అయ్యా మన వాళ్ళే అని చెప్పి మన ఫ్యామిలీ అని చెప్పి చాలా ఆనందంగా ఉంది. అండ్ మళ్ళీ అప్పుడైతే ఏదైతే వైబ్స్తో మధ్యలో మనం జర్నీ బ్రేక్ అయిందో మళ్ళీ అలాంటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ వైబ్స్ మళ్ళీ ఈ సినిమాతో మొదలవడం చాలా చాలా సంతోషం. మా లిరిసిస్ట్ సింహ గారు, అలాగే కృష్ణ సౌరభ గారు ఒక మంచి సాంగ్ అందించారు దీనికి, అలాగే అనుదూప్ గారు. అండ్ నేను ఎప్పుడు ప్రశాంత్ గారు ఆఫీస్కి వెళ్ళిన ప్రతిసారి ఒక శివుడు దర్శనం కోసం వెళ్తే నందీశ్వరుడు ఎలాగా ఒక ధ్వజస్తంభం దాటుకుని వెళ్తామో అక్కడ నాకు సాయి గారు ఎప్పుడు కనిపించేవారు, మా ఎడిటర్ సాయిబాబు గారు అక్కడే ఉండేవాళ్ళు. అలాగే మా హరి గారు కూడా అక్కడే ఉండేవాళ్ళు. సో ఇంతమంది ఇది ఓన్ ఫ్యామిలీలా ఫీల్ అయ్యి ఇది నా జాబ్, ఇది మా సినిమా అని ఫీల్ అవ్వబట్టి ఈ రోజున ఇంత పెద్ద విజయాన్ని పెద్ద ప్రేక్షకులందరూ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఈ సినిమాకి హీరోయిన్గా పనిచేసిన అమృత అయ్యర్ గారు ప్రతిరోజు లొకేషన్లో చాలా జోగియల్గా, చాలా మన తెలుగుంట పక్కింటి అమ్మాయిలాగా చాలా జోగియల్గా ఉండేవాళ్ళు. అలాగే మన రాజేష్ శెట్టి గారు అండ్ అలాగే సముద్రగని గారు, వీళ్ళందరూ కూడా చాలా చాలా, సముద్రగని గారితో నేను కాంబినేషన్ చేయలేదు, బట్ ఈ సినిమా పనిచేసిన ఆల్ వరలక్ష్మి సరత్కుమార్ గారు, వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ మా సత్య నా సీన్లకి ఎంత ఎంజాయ్ చేసాను తెలియదు కానండి, దానికి రెట్టింపు నేను ఎంజాయ్ చేసింది మా సత్య క్యారెక్టర్కి. వాడిని చూస్తే నవ్వు నాకు, సత్య మిస్ యూరా ఇక్కడ నువ్వు లేవు, మేబీ లాస్ట్ టైం తేజ గారు అన్నట్టు సక్సెస్ వచ్చింది మనం అవసరం లేదని చెప్పి రాలేదేమో నువ్వు రిపీట్ చేశా. అండ్ ఈ సినిమా పనిచేసిన ప్రతి కాస్ట్ అండ్ క్రూ టెక్నీషియన్స్ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. నా స్టైల్లో చెప్పాలంటే ఇదే అసలైన సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీను గారు, వన్స్ అగైన్ మీకు కూడా మెనీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు నేను పిలబోయే వ్యక్తికి ఇంట్రొడక్షన్ అవసరం లేదు, ఆల్రెడీ కన్నడ తమిళ్ సినిమాలో ఆయన చేసినటువంటి వర్క్ అలాంటిది, తెలుగు సినిమాలో కూడా ఎంతో అద్భుతమైన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆయన ఎంచుకుంటూ వస్తున్నారు. అండ్ హనుమాన్లో చాలా స్పెషల్ క్యారెక్టర్లో మనందరి ముందుకి వచ్చేసి మనల్ని కనువిందు చేసినటువంటి వినయ్ రాయ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. విత్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. మరి హిస్టారిక్ 50 days సెలబ్రేషన్లో ఆయన జర్నీ గురించి, ఆయన హనుమాన్ ఎక్స్పీరియన్స్ గురించి ఇప్పుడు ఆయన మాటలోనే విందాం. ప్లీజ్ సార్. అందరికీ నమస్కారం. That's as much Telugu as I know for today. I'm sorry I can't